ఆకర్షణీయ నగరాల్లో కాకినాడ ఒకటి అని, ఎన్నో సహజ సిద్ధ వనరులు ఉన్న కాకినాడ భవిష్యత్తులో స్మార్ట్ నగరంగా ఎదుగుతుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ ఆకాంక్షించారు. కాకినాడ రమణేపేటలో గల ఉగ్గు రెస్టారెంట్ వద్ద బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ ఆధ్వర్యంలో ఛాయ్పై చర్చ కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో పాల్గొనేందుకు విచ్చేసిన మాధవ్కు కూటమి నాయకులు పూలమాలలు వేసి సాల్వాలు కప్పి ఘన స్వాగతం పలికారు. అనంతరం జరిగిన ఛాయ్పై చర్చ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ మాట్లాడుతూ, బీజేపీ ప్రభుత్వం కాకినాడను స్మార్ట్ సిటీగా ప్రకటించిన నాటి నుండి అభివృద్ధి ఏ విధంగా ఉందో చూశారు కదా. భవిష్యత్తులో డబుల్ ఇంజిన్ సర్కార్ ద్వారా కాకినాడ నగరాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు బిక్కిన విశ్వేశ్వరరావు, బీజేపీ నాయకులు డాక్టర్ ముత్తా నవీన్ కుమార్, కూటమి నాయకులు నిలుకుర్తి వెంకటేశ్వరరావు, అనుబాబు, తుమ్మలపల్లి వాసు, జ్యోతుల రాజేష్, తాటికాయల వీరబాబు, స్వాతి, పలువురు నగర ప్రముఖులతో పాటు వాకర్స్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. కార్యక్రమంలో రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ, పిహెచ్ శ్రీనివాస్ జన్మదినం సందర్భంగా జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు శ్రీనివాస్ కు పుష్పగుచ్చం అందించి సాల్వా కప్పి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈరోజు మన రాష్ట్ర అధ్యక్షులు, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పివిఎన్ మాధవ్ గారు ఛాయ్పై చర్చ అనే కార్యక్రమం మీద భాగంగా మనల్ని అందరినీ కలవడానికి వచ్చారు. యాక్చువల్లీ పెద్దలందరూ వచ్చారు. క్లైమేట్ బాగోపోవడం వల్ల మేము ఆశించినటువంటి వ్యక్తులు ఇంకా కూడా రావాలని మేము ఆశించాం, కుదరలేదు. మీరు వచ్చినందుకు ధన్యవాదాలు. మీరు పెద్దలు పివిఎన్ మాధవ్ గారు రాష్ట్ర అధ్యక్షుల వారు అటువంటిప్పుడు సుమారు మేము 40 సంవత్సరాల నుంచి చూస్తున్నాం. స్థానికులకి ఎక్కడ కూడా ఉద్యోగాలు ఇవ్వట్లేదు. ఒక ఫ్యాక్టరీ అంటే చెప్తున్నారు 40% ఉద్యోగులను స్థానికులకి ఇస్తామని. కానీ ఇవాళ చూస్తే ఎక్కడ ఏ ఫ్యాక్టరీలో స్థానికులకి ఇవ్వడం కాదు కదా, వేరే ఒక్కరు కూడా చేస్తుంటే వాళ్ళని కూడా తీసేస్తున్నారు. ఇటువంటి పరిస్థితులు ఉంటాయి. ప్రతి నాయకులు కూడా ఎలక్షన్స్ అయినట్టు చెప్తున్నారు స్థానిక ఉద్యోగాలకు. ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత అవి మర్చిపోవాలి. మరి ఇటువంటి పరిస్థితుల్లో నేను దీన్ని సెంట్రల్ గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళండి. ఇక్కడ ఫ్యాక్టరీ చాలా మంది ఉన్నాయి. ఇక్కడ ఫ్యాక్టరీస్ ఉన్న దాంట్లో స్టూడెంట్స్కి, ఇక్కడ ఉన్న విద్యార్థులు కానీ చుట్టుపక్కల ఎవరికి చాలా వరకు ఎంప్లాయ్మెంట్ ద్వారా మన ప్రాంతం ఏ విధంగా ముందుకెళ్ళాలి. అలాగే ఒక పెద్ద సెజ్ జిఎంఆర్ ఆధ్వర్యంలో ఒక సెజ్ నిర్మాణం చేస్తాం. తర్వాత అరబిందో వాళ్ళు తీసుకున్నారు. దాన్ని అనుకున్న విధంగా అది ముందుకు వెళ్ళలేదు. ఇటువంటి అనేక అంశాలు ఉన్నాయి. కనుక మీరు తప్పనిసరిగా మొదటిది మన ప్రాంతానికి సంబంధించిన అభివృద్ధికి సంబంధించిన ఈ అంశాలు మీరు తీసుకుంటే బాగుంటుందని. రెండో అంశం ఏంటంటే, ఇవాళ తెలుగుదేశం తొలి అడుగుని 4.1ని చంద్రబాబు నాయుడు గారు 4వ ముఖ్యమంత్రిగా 1 సంవత్సరం పూర్తి చేసిన సందర్భంగా, ప్రధానమంత్రి 11 వసంతాలు పూర్తి చేసిన సందర్భంగా, ఈ రెండు కేంద్రంలో రాష్ట్రంలో అంటే సుమారు 13 నెలలు పూర్తయిన ఈ యొక్క ప్రభుత్వం యొక్క ఫీడ్బ్యాక్, ఇవి ఇంకా ప్రజలు అనుకునేవి చేరలేదు అనే విషయం కూడా ఒక ఫీడ్బ్యాక్ కూడా, రాజకీయ ఫీడ్బ్యాక్ కూడా మీ ద్వారా తీసుకుంటాం. అలాగే మూడోది, మీరు ఈ విధంగా వెళ్తే బాగుంటుందనే సూచన కూడా ఇవ్వచ్చు. ఆ విధంగా మీ అందరూ కూడా తప్పనిసరిగా మేము రాబో కాలంలో మేము ఏ విధంగా ముందుకు ప్రయాణించాలనే విషయం మార్గదర్శనం చేస్తారని, మీ ఉండే విలువైన అనుభవాన్ని మాకు అందిస్తారని చెప్పి మీ అందరినీ కోరుకుంటూ